హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశ నైసర్గిక స్వరూపాలకు సంబంధించిన కొన్ని విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ టాపిక్ పైన వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. మరికొన్ని దీవులు పిరం, బైసాలా, కదియావార్ గుజరాత్లో కలవు. డయ్యూ, వాయిడా, నోరా, కచ్ కోస్ట్ గుజరాత్లో కలవు. ఆలియాబేట్, నర్మదా, తపతి సముద్రంలో కలిసే కాంబే సింధు ప్రాంతం. ఎలిఫెంటో, సలసెట్ ముంబైలో కలవు. పంబన్, క్రొకడైల్, మన్నార్ సింధు శాఖ. పరికుడ్, చిలకా సరస్సు ఒరిస్సా. న్యూమూర్, సాగర్, గంగా డెల్టా పశ్చిమ బెంగాల్. హేర్ దీవి తమిళనాడు వద్ద. ఇవి హేర్స్ చిన్న కుందేలకు ప్రసిద్ధి. భారతదేశం శ్రీలంకల మధ్యన ఉన్న శిలా ఉపరితలపు దీవి పాంబన్ దీవి మరియు రామేశ్వరం దీవి. అడుండా దీవులు, కచ్చి దీవులు కూడా భారత్ శ్రీలంకల మధ్య ఉన్నాయి. మన దేశం తీన్బిగా అనే ప్రాంతాన్ని బంగ్లాదేశ్కు 999 సంవత్సరాల పాటు అద్దెకు ఇచ్చింది. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యన గల సరిహద్దు రేఖ సర్ రాడ్క్లిఫ్ రేఖ. భారతదేశానికి చైనాకి మధ్య గల రేఖ మెక్మోహన్. భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్యన ఉన్న అంతర్జాతీయ సరిహద్దు రేఖ డ్యూరాన్ రేఖ. LOC రేఖ భారత్ పాకిస్తాన్ మధ్య. లాక్ రేఖ భారత్ చైనా మధ్య ఉన్నాయి. గుజరాత్ వద్ద 24 ప్యారలల్ రేఖను పాకిస్తాన్ ప్రతిపాదించింది, కానీ భారత్ ఆమోదించలేదు. భారతదేశంలో ఎత్తైన జలపాతాలు. జొరసొప్ప జోగ్ ఇండియాలో ఎత్తైనది, 272 మీటర్లు. శరావతి కర్ణాటకలో కలదు. ఎన్నాపాల్ 180 మీటర్లు. కృష్ణ కర్ణాటకలో కలదు. ఒడ్డాపాల్ 145 మీటర్లు. ఒడ్డా మధ్యప్రదేశ్. కెల్విపాల్ 98 మీటర్లు. మహానది మధ్యప్రదేశ్. శివసముద్రం 91 మీటర్లు. కావేరి కర్ణాటకలో గలదు. హుంద్రు 75 మీటర్లు. సువర్ణరేఖ రాంచీలో కలదు. మరికొన్ని జలపాతాలు. పైకారా కావేరి కర్ణాటక. హెగెన్కల్ కావేరి కర్ణాటక. చిత్రకూట్, ఇంద్రావతి ఛత్తీస్గఢ్. డుడుమా, మాచ్కండ్ తెలంగాణ. కపిలధార నర్మదా మధ్యప్రదేశ్.